అక్కడ వ్యూ పాయింట్ ఉంది, 2 అంతస్తులతో ఒక టవర్ మార్ కట్టింది. దానిపైన చూస్తే అద్భుతమైనటువంటి వాతావరణం కనపడుతూ ఉంది. గొప్ప టూరిజం ప్లేస్. ఇతర దేశాల్లో ఉన్నదానికంటే కూడా అది అంత గొప్ప కనపడుతూ ఉంది. చాలా బాగుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బోట్లో చీమల తిప్ప దాటి లోపలి ముందుకు పోయిన తర్వాత అక్కడ టైగర్స్ వస్తూ ఉంటాయట. అక్కడ కూడా ఒక చిన్న స్ట్రక్చర్ కట్టిండు. చిన్న బోట్లో పోయేసి అక్కడ దాకా పోయి చూసేది. అక్కడ వచ్చిన టూరిస్టులు కూడా బోట్లో క్రూజులో ప్రయాణం చేసి సోమశిల నుంచి శ్రీశైలం దాకా వెళ్ళడమే కాకుండా మధ్య మధ్యలో ఆపి కూర్చొని ఇక్కడ టిఫిన్లో, లంచ్లో, డిన్నర్ చేయడానికి 4-5 ప్లేసులలో ఆ ఏర్పాటు కూడా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంటే ఎక్కడ ఎక్సెప్ట్ మంచు తప్ప, హిమాలయాల మంచు తప్ప మంచు కూడా ఉండదు. కానీ అదే వాతావరణం, అతను గొప్ప వాతావరణం ఇక్కడ ఉంది. కాబట్టి ఒకవైపున వాటర్ బాడీ, పెద్ద 150 కిలోమీటర్ల వాటర్ బాడీ, ఇంకోవైపున గొప్ప గొప్ప దేవాలయాలు, ఇంకోవైపు పెద్ద గొప్ప ఫారెస్టు, టైగర్ ఫారెస్టు, మరోపక్క కాళేశ్వరం ఏదైతే మనం మాట్లాడుతూ ఉంటామో దానికంటే అంటే ఆ స్థాయిలో అంతకు మించినటువంటిది పాలమూరు లిఫ్టిగేషన్ పంపులు ఉన్నది. సో ఇవన్నీ కూడా చూడముచ్చట గొలిపేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి దానికి కొన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం, కొత్తగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రపంచ పర్యాటకుల్ని, దేశ పర్యాటకుల్ని రప్పించే కార్యక్రమం. అట్లాగే రాష్ట్రంలోని గ్రామాల నుంచి కూడా ప్రజలు కూడా